నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 44 అజెండాలపై మంత్రివర్గం చర్చించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 9,500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశానికి పలువురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఎలా అంటూ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగతిశీల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని, ఏఐ, క్లీన్ టెక్, రెన్యూవబుల్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగంలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. టొరంటో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కపిధ్వజ ప్రతాప్ సింగ్, కెనడా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భారత్లో పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అత్యంత అనుకూలమైన ప్రదేశం. అనుభవజ్ఞుడైన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో ఏపీ వేగవంతంగా అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. విదేశీ పర్యటనలో భాగంగా కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు గ్లోబల్ పబ్లిక్ అఫైర్స్ టీమ్ మెంబర్ టీమ్ డౌనింగ్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారమైన సోలార్, విండ్ ఎనర్జీ సామర్థ్యం ఉందని తెలిపారు. ఏపీని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సిపిపిఐబి ద్వారా ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు మార్క్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. అమ్మవారి మండల, అర్ధమండల భవానీ దీక్షలు ముగించుకున్న వారంతా 5 రోజుల పాటు జరగనున్న మాలా విరమణ కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఈ దీక్షల విరమణలు కొనసాగనున్నాయి. ఈ భవానీ దీక్షల విరమణకు దాదాపు 7 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. 159 పంచాయతీలకు 1436 వార్డులకు ఓటింగ్ కు ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఓటింగ్ జరుగుతోంది. తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని 8 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. 159 గ్రామ పంచాయతీలకు గాను 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 151 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 264 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సంఘ
సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శ్రీకాకుళంలోని పలాసలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. పలాసలోని రైల్వే పాఠశాలలో తాత్కాలికంగా ప్రారంభించనున్న కేంద్రీయ విద్యాలయ తరగతులను ఆమె పరిశీలించారు. Last year mentioned all the things. Annas sir also mentioned. In the month of December, the final report. Yes. It is mentioned. Yeah, it is mentioned. Because the one approach road is needed. The washroom is there. I think. In the So go to the washroom. I can. One washroom is there already. One washroom is there. Is it తిరుమలలోని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ తిరుమలలో టీటీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మేలు చేస్తున్న విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. భక్తులకు ఎప్పటికప్పుడు మేలు చేసే విధంగా అధికారులు సాంకేతికతను ఉపయోగించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని సుబుధేంద్ర తీర్థ స్వామి తెలిపారు. లోక్ అదాలతుల ద్వారా కేసులు గణనీయంగా రాజీ అవుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది 3 లోక్ అదాలతుల ద్వారా 17,000కు పైగా కేసులు రాజీ అయ్యాయని, ఈ మేరకు కక్షిదారులకు ఊరట లభించిందని తెలిపారు. ఈ ఏడాది రాజీ అయిన కేసుల్లో సుమారు 101 కోట్ల రూపాయల మేర నష్టపరిహారం అందించామన్నారు. ఈ నెల 13న నిర్వహించిన లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవాలని న్యాయమూర్తి సునీత కోరారు. లోక్ అదాలత్ అనేది ఒక కార్యక్రమం కింద ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సంవత్సరానికి 4 లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఆ నేషనల్ లోక్ అదాలత్ లో మేము అన్ని రాజీ పడతగిన సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, పెట్టి కేసెస్, ట్రాఫిక్ చలాన్ వైలేషన్ కేసెస్, మోటార్ యాక్సిడెంట్ కేసెస్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, ప్రామిసరీ నోట్ కేసెస్ ఇలాంటివన్నీ కూడా తీసుకుని సెటిల్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 13వ తారీఖు అంటే వచ్చే శనివారం జాతీయ స్థాయిలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మా ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ఇక్కడ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ 4 అయినప్పటికీ కూడా జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 4 కూడా మొత్తం కంపోజిట్ ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. మాకు మొత్తం 46 బెంచెస్ అంటే మొత్తం 46 బెంచెస్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అన్ని ఏరియాస్లో కూడా ఇక్కడ అన్ని కోర్టులకి సంబంధించిన బెంచెస్ ప్రతి ఏరియా పిఠాపురం, కాకినాడ, పెద్దాపురం, అమలాపురం అన్ని ఏరియాస్లో కూడా డిఫరెంట్ బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బెంచెస్లో భాగంగానే ఆ జ్యుడిషియల్ ఆఫీసర్స్ 2 మెంబర్స్ ఉంటారు. అడ్వకేట్స్ నుండి అలాగే సోషల్ వర్కర్స్ నుండి వాళ్ళని కూడా తీసుకుని ఎన్జిఓస్ వాళ్ళని తీసుకుని మెంబర్స్ కింద పెట్టి కేసెస్ సెటిల్ చేసి, ప్రీ లోక్ అదాలత్లో కొన్ని కేసెస్ సెటిల్ చేసి, మీడియేషన్ ద్వారా అయ్యే కేసెస్ని కూడా రిఫర్ చేసుకుని లోక్ అదాలత్లో సెటిల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో ఫైనాన్స్ పరంగా ఎవరైతే లబ్ధి పొందేది బ్యాంక్ రికవరీ కేసెస్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, మోటార్ ప్రమాదాల చట్టం కింద కేసెస్ రిజిస్టర్ అవుతాయి. వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చనిపోయారు అనుకుంటే, 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చనిపోయారు అనుకుంటే, అతని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఒక 4-5 ఉన్నారు అనుకుంటే, కోర్టులో కనుక కేసు నడిస్తే దాదాపుగా 3 సంవత్సరాలు లేదా 2 ఆ పైనే పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఓల్డ్ కేసెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కొత్త కేసు వచ్చి వాళ్ళకి ఎంత అర్జెన్సీ ఉన్నా మేము ఆ కొత్త కేసుని టేకప్ చేయడానికి ఉండదు. సో అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ వైలేషన్స్ లేకపోతే వాళ్ళతో కనుక సెటిల్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా నష్టపరిహారం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిపాజిట్ చేస్తారు. దాని మీద అప్పీల్ వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళు వేయకపోతే ఇమీడియట్గా వాళ్ళు వేరే కేసు వేసుకోకుండా దాని ఎగ్జిక్యూషన్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లా కేంద్ర పట్టణమైన మచిలీపట్నంలో 300 మంది నిరుపేదలకు వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లను, ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాజా, వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు చందమామ బాబు తదితరులు పాల్గొన్నారు.
వీళ్ళు ఎవరైతే ఈ రగ్గులు అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో, దుప్పట్లు అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో ఈ చలికాలం సందర్భంగా వాళ్ళందరికీ దుప్పట్లు పంచే ఒక కార్యక్రమం ప్రారంభించడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈ రోజుల్లో మన ఇళ్లలో ఖర్చులకే మనకు డబ్బులు సరిపోవట్లేదు. అటువంటప్పుడు పక్కవాడి అవసరం గురించి వీళ్ళు ఇంత కష్టపడి ఒక 300 రగ్గుల దాకా సేకరించి పంచడం అనేది చాలా గొప్ప విషయం. అందులో భాగంగా నేను కూడా ఈరోజు భాగమై వీళ్ళందరికీ పంచడం నేను సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఈ వెలుగు ఫౌండేషన్ వారు మిగిలిన కార్యక్రమాలు కూడా ఇలాగే స్ఫూర్తివంతంగా చేస్తారని చెప్పేసి వారందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. బందర్ డిఎస్పీ రాజు గారు పాల్గొనడం మాకు చాలా ఆనందదాయకం. ఆయన చూస్తూ ఉంటాం మేము, మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, అందరికీ స్ఫూర్తిగా ఉంటారు, ఆనెస్ట్గా ఉంటారు. ప్లస్ ఆయన సౌభాగ్యం అంటే ఎవరిని కష్టపెట్టరు, ఏ పని మేము చూస్తూ ఉంటాం. అలాంటి మంచి వ్యక్తి ఇవాళ మా మధ్యకి వచ్చి మా వెలుగు ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విషయంగా భావిస్తూ ఆయన చాలా ధన్యవాదాలు చెప్తాం మా టీం అంతా. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాత్రి వేళలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతుండటంతో మన్యం వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మైదాన ప్రాంతాల్లో 28 నుంచి 20 డిగ్రీలు ఉంటుండగా మన్యంలో అయితే రాత్రి వేళలో ఒక్కసారి 10 డిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. సాయంత్రం 5 గంటలు దాటేసరికే జిల్లాలోని రంపచోడవరం, రామవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, గంగవరంలతో పాటు చింతూరు ఐటీడీఏ పరిధిలోని చింతూరు, కోనవరం, ఏటపాక, విఆర్పురం, మోతిగూడెంలలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో మన్యం వాసులు చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం తిరుమలలో కనిపిస్తోంది. తిరుమలను మంచు దుప్పటి దట్టంగా కమ్మేసింది. ఆలయ 4 మాడ వీధులు, భక్తులు తిరిగే ప్రధాన ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. దీంతో తిరుమలలోని అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తున్నారు భక్తులు. తమ సెల్ ఫోన్లలో అందాలను చిత్రీకరిస్తున్నారు. జయంతి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రభుత్వం నిర్వహించవలసిన మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం చేస్తున్న విధానాలు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఉండాలని సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయగా కూటమి ప్రభుత్వం ఆ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. అయితే ఈ సంతకాలు పెట్టించే క్రమంలో ఈ ప్రైవేటైజేషన్ పక్కన పెడితే ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు వర్తించట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు సాధారణంగా అవనిగడ్డలో మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైన కేసు అయితే లేదా కొంచెం క్రిటికల్గా ఉంటే వెంటనే ఏం చెప్తున్నారు, బందర్ వెళ్ళండి, బందర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోమని చెప్తున్నారు, లేదా గుంటూరు వెళ్ళమని. ఇలా ఈ మెడికల్ కాలేజెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంతోపాటు ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ప్రధాన కూడలలో కూడా ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా వారి యొక్క మద్దతు తీసుకొని సంతకాలు సేకరణ చేయటం, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు,
చదువుకునేటటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కార్మిక వర్గం అందరూ, రైతాంగం అందరూ కూడా, యావత్ ప్రజానీకం, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రైవేటీకరణ వద్దు, మెడికల్ కళాశాలలు ప్రభుత్వ హయాంలోనే నిర్వహించితే ప్రజలకి వైద్య విద్య అందుతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి, అన్ని వర్గాలకి కూడా వైద్య విద్య అందుతుంది, వైద్యం కూడా అందుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున వారి యొక్క సంతకాలు చేయటం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మెడికల్ కాలేజీని, మరి 17 మెడికల్ కాలేజీని మరి సెలక్షన్ చేసి 20%, అలాగే ఒక 5 కాలేజీలని పూర్తిగా కూడా చేయడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ విషయాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక నిర్ణయాన్ని చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. రాజంపేట జిల్లా కోసం రాజంపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రిలే దీక్షలకు టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అత్తిగారి కృష్ణ పాల్గొని రిలే దీక్షలను ప్రారంభించారు. అనంతరం రాజంపేట చేయాలంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాజంపేట పార్లమెంటు స్థానాన్ని జిల్లా చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా వైసీపీ నాయకులు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాజంపేటకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని పూడ్చుకోవాలని జేఏసీ ఏర్పాటయ్యి జేఏసీ కొంతమంది ఈ రాజంపేట కాన్స్టిట్యున్సీ పెద్దలు జేఏసీని ఏర్పాటు చేయడం అయింది. ఆ జేఏసీ తరఫున కొంతమంది గత పాలకులు చేసిన తప్పిదం. ఎందుకంటే లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కొంతమంది స్వార్థపరులు భూ కబ్జాలకు, శాండ్ మాఫియా, ఎర్రచందన మాఫియా ఈ రకంగా లెక్క సంపాదించిన బలంతో మేము చెప్పిందే జరుగుతుంది, మేము చెప్పిందే వేదమని రాయచోటిని అప్పుడు జిల్లా కేంద్రంగా ప్రకటించారు. జిల్లా కేంద్రంగా ప్రకటించిన ఆ రోజు ఏదో చెప్పినారు, అది సెంటర్లో ఉంటుంది, ఈ మారి అట్లా ఇట్లా కథలు చెప్పి కొంతమంది స్వార్థపరుల కోసం జిల్లాను ప్రకటించుకున్నారు. ఈరోజు మేమంతా మళ్ళీ జిల్లాలు కొంచెము విభజన జరగబోతుంటే కొంచెము మా కూటమి ప్రభుత్వంలో మా పెద్దలకు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పెద్దలను మేము విన్నవించుకోవడం జరిగింది. అయ్యా, ఇది మాకు రాజంపేట ఇంత మునుపు అన్యాయం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ మూకలు చేసిన తప్పిదంతో మేమంతా బాధ్యులమైనాం, మేమంతా అన్యాయం అయిపోయింది. మా రాజంపేట కాన్స్టిట్యున్సీ ఏ డెవలప్మెంట్కు నోచుకోలేదు, రకరకాల ఇబ్బందులు అయినా అని చెప్పి మేము విన్నవించుకోవడం జరిగింది. పేపర్ మూలకంగా మా విన్నపం చెప్పుకోవడం జరిగింది. అనిశ్చితి రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులే. గతంలో పార్లమెంటు కేంద్రాలను జిల్లాగా మార్చాలనుకున్నప్పుడు అన్ని అర్హతలు ఉన్నటువంటి రాజంపేటని జిల్లా కేంద్రంగా అనౌన్స్ చేస్తుంటే కనుక ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. గతంలో వైసీపీ పాలకులు కేవలం రాజంపేట ప్రాంతంలో భూ కబ్జాలకు పరిమితమైనారే తప్ప ప్రజల గురించి ఎక్కడా పట్టించుకున్న పాపాలు లేవు. ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది వాళ్ళు ఇక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గతంలో చేసిన తప్పులకి మీరు క్షమాపణ అడగండి, బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పండి. అదేవిధంగా మేము కూటమి ప్రభుత్వం తరఫున ఒకే సవాల్ చేస్తూ ఉన్నాం, మీరు గతంలో ప్రజల అభివృద్ధికి పాటుపడి ఉంటే మా 1.5 సంవత్సర పాలనకి, మీ 5 సంవత్సరాల పాలనకి రెఫరెండంగా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేద్దాం, బహిరంగ చర్చను జరుపుదాం. మైలవరం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి 11.22 కోట్లు మంజూరు చేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరులో 45 లక్షల అంచనా వ్యయంతో డిఎంఎఫ్ నిధులతో నిర్మించనున్న షాదీఖానా భవన నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందన్నారు. పేదలకు సంక్షేమ పథకాల అమల్లో కూడా రాజీ పడ్డం లేదన్నారు. ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతున్నట్లు పేర్కొన్నారు. చాలా ప్రధానమైన రోడ్లు గ్రామీణ వాళ్ళ గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాయి. వివి రోడ్డు, విజయవాడ విశ్వనపేట రోడ్డు నుంచి అన్నేరావుపేటకి వెళ్లే రోడ్డు అది ఇప్పుడు శాంక్షన్ అయింది. అట్లాగే కోనప్రాజపురం నుంచి మాధవరం వెళ్లే రోడ్డు ఒకటి, ఆ గ్రామస్తులు బస్సులు కూడా రావట్లేదని చాలా ఆందోళన వినిపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రోడ్డు కూడా కొత్త రోడ్డు పూర్తిగా శాంక్షన్ అయింది. అట్లాగే నరుకోలపాడుకి వెళ్లే రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది. మైలవరం ఊర్లో కూడా
ఎంపీపీ ఆఫీస్ నుంచి వెళ్ళే రోడ్డు, ప్రధానమైన రోడ్డు ఒకటి డ్యామేజ్ అయ్యింది, అది కూడా పూర్తిగా కొత్త రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే కౌలూరు, మన కొండపల్లి నుంచి కౌలూరు వెళ్ళే రోడ్డు కూడా మొన్న బుడమేరు వరదలకి డ్యామేజ్ అయింది, అది కూడా పెట్టాం. ఆ రోడ్డు కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యి కౌలూరుకి పూర్తిగా కొత్త రహదారి నిర్వహిస్తా ఉన్నాం. ఇట్లా నియోజకవర్గంలో అన్ని చోట్ల, అంతేకాకుండా చాలా చోట్ల ఇప్పుడు మన షాదీఖానా లాగానే కమ్యూనిటీ హాల్స్ అవసరమైంది, అవి కూడా శాంక్షన్ చేస్తాం. మన ఎస్సీ లొకాలిటీలు కూడా కమ్యూనిటీ హాల్ కావాలి, ఇప్పుడే నాకు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా అది తక్షణం దాన్ని కూడా శాంక్షన్ చేసి వచ్చే 1-2 నెలల లోపల మన గ్రామంలో అది కూడా శంకుస్థాపన చేసినట్టుగా ఒక చర్యలు తీసుకుంటాం. అలాగే విలేజ్ క్లినిక్స్ నియోజకవర్గంలో 25 చోట్ల శాంక్షన్ అయినాయి. దాంట్లో భాగంగా మన గ్రామంలో కూడా శాంక్షన్ అవడం జరిగింది. అతి త్వరలో అది కూడా శంకుస్థాపన చేసి ఉపయోగంలోకి తీసుకొచ్చేటట్టుగా ఒక చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగుతా ఉంది. మన గ్రామం, ఈ పట్టణంలో ఉన్నటువంటి గ్రామాలు రాజధానికి పొరుగునే ఉన్నాయి. ఖచ్చితంగా ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు 1-2-3 సంవత్సరాల్లో మన తాతల తండ్రులు నాటి ఉన్న రూపురేఖలన్నీ మారిపోయి కొత్త ముఖ చిత్రం రాబోతా ఉంది. మన పక్కనే అసలు రైల్వే ట్రాక్ వస్తుంది అనేది మన ఊహకందన విషయం. కానీ రైలు పట్టాలు మన గ్రామం పక్క నుంచి వెళ్తా ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్డు వస్తా ఉంది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా రావులూరు గ్రామం రాజధాని ప్రభావంతో మరింతగా అభివృద్ధి చెందాలని, ఈ గ్రామ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం తప్పకుండా తనదైన పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం, పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చడం, ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ చర్యలు కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమేనని అన్నారు. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలైన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు నిధులు లేక, అధికారులు లేక నీరసించి నిర్వీర్యమై ఉన్నారని ఆవేదన వెలిబుచ్చారు. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో కొంతమందికి పదోన్నతులు కల్పించడం, పంచాయతీ కార్యదర్శుల పేరు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ను మార్చడం, వీటిని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. కానీ ఇవి కేవలము కంటి తుడుపు చర్యలు మాత్రమే. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాలు, ప్రత్యేకించి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు నిర్వీర్యమైపోయి ఉన్నాయి. నిధులు లేక, అధికారాలు లేక నిర్వీర్యమైపోయి ఉన్నాయి. ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి. మేకపోతుకు కింద ఉంటాయి గారకాయలు, ఆ విధంగా తయారైనాయి. 6వ వేలుగా తయారైనాయి. నిజంగా కూటమి ప్రభుత్వానికి, ప్రత్యేకించి సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క స్థానిక ప్రభుత్వాల పట్ల చిత్తశుద్ధి ఉంటే, పూజ్య బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య సాధన పట్ల చిత్తశుద్ధి ఉంటే, ముందు ప్రభుత్వం చేయాల్సింది 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా 11వ షెడ్యూల్లోని 29 అంశాలను ముందు స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి. ఆ 29 అంశాలు అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్, రూరల్ హౌసింగ్, డ్రింకింగ్ వాటర్, హెల్త్ అండ్ శానిటేషన్, పావర్టీ అలివేషన్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ ఈ 29 అంశాల్లో వస్తాయి. ముందు వాటిని స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి. రాజంపేట జిల్లా చేయాలంటూ ఉద్యమాలు ఉవ్వెత్తున కొనసాగుతున్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాయచోటి జిల్లా వద్దు, రాజంపేట జిల్లా ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబటి రాధాకృష్ణ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజంపేట జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారని, వెంటనే ఆ హామీని నెరవేర్చాలన్నారు. రైల్వే కోడలో ఎన్టీఆర్ విగ్రహం ముందు ధర్నా చేస్తే, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజంపేటను జిల్లా చేస్తాం, రాజంపేట జిల్లా చేస్తే వెంటనే మెడికల్ కాలేజీలు అభివృద్ధి తొందరగా జరుగుతున్న హామీ ఇచ్చింది జరిగింది. హామీలో భాగంగా ఇవ్వకుండా ఈరోజు అన్నమయ్య బొమ్మను ఎక్కడ పెట్టుకొని జిల్లాను రాయచోటి కేంద్రంగా ప్రకటించడం చాలా తప్పు విషయం. అయితే ఎందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తారంటే రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తారు.
పరిపాలన అనేది ప్రజల దగ్గరకు అందుబాటులో ఉన్నది. అయితే ఆ పరిస్థితి రైల్వే కోట వాసులు లేదు. అదే ఈ రాష్ట్రంలో ఏదన్నా జిల్లా ప్రజలకు పబ్లిక్ దూరంగా ఉందంటే అది మన రాజంపేట అన్నమయ్య జిల్లా మాత్రమేను. అయితే అదే జిల్లాకు ఈరోజు ఇక్కడున్న వాసులు మరి ఎస్సీ ఎస్టీ పేదలు కనీసం జిల్లాకు పోవడానికి 4 గంటల ప్రయాణం పడుతుంది, రావడానికి 4 గంటలు పడుతుంది. అదే సకాలంలో బస్సులు దొరికితేనే ఆ విధంగా జరుగుతుంది. సకాలంలో బస్సులు దొరికితే మనం తీసుకున్న కలెక్టర్ అర్జీలు కావచ్చు, మనం ఏదైనా పత్రాలు ఇవ్వదలుచుకుంటే కనీసం చేరుకోలేని పరిస్థితి. ఇంత దుర్భర పరిస్థితి ఎక్కడ ఉందంటే మన రాష్ట్రంలోనే అత్యధికంగా 120 కిలోమీటర్ల దూరంలో జిల్లాకు కేంద్రీకృతమైన జిల్లా ఏదంటే అన్నమయ్య జిల్లా. కాబట్టి ఇప్పటికైనా అందరూ మార్చుకొని, అందులో ముఖ్యమైనది ఏంటంటే కనీసం ఛార్జీలు పెట్టుకోవడానికి గెత్తలేని మేము మాకు కనీసం కలెక్టర్ని కలిసే పరిస్థితి కూడా చాలా దుర్భరంగా ఉంది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి తిల్లమ్మ చెరువు గట్టున గల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మ రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ ఎంఆర్పీఎస్ నాయకుల మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల అమలాపురంలో జరిగిన మాదిగల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మాదిగలందరినీ కూడగట్టి మీరు 11వ తారీఖుని మాదిగలుగా కలయిక చేస్తానన్నారు. అందుకే అందరం సంతోషించాం. కానీ మీరు చంద్రబాబు నాయుడిని విమర్శించారు. అది మనకి మంచి పని కాదు. అది మన మాదిగలకి పెద్ద బిడ్డలాగో పెద్ద మాదిగలాగో మనకి సహకరించాడు ఆయన. ముందు ఎలక్షన్లో నెగ్గినప్పుడు అప్పుడు మన వర్గీకరణ తీసుకొచ్చాడు ఆయన. అప్పుడు అమలు అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు నెగ్గినప్పుడు మన మాదిగల్ని మర్చిపోకుండా ఆయన వర్గీకరణ చేయించాడు ఆయన. అలాంటి ఆయన్ని నుంచి మీరు చంద్రబాబు నాయుడిని విమర్శించారు. అది మీకు తగిన పని కాదు. అది మేము టీడీపీకి కట్టుబడి ఉన్నాం. నేను బొమ్మి ఇజ్రాయిల్ గారు, మీరు చాలా గౌరవంగాని అది మాదిగలు ఆత్మమేళం అని ఏది పెట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనకి మేలు చేసిన మీరు అలాంటి మాట్లాడటం చాలా మంచిది కాదు. ఇవాళ మీకు ఎమ్మెల్సీ ఇచ్చారని లేదా ఎమ్మెల్యే ఇచ్చారని మీకు ఇస్తే మీరు బాగుపడతారు, నాకు ఇస్తే నేను బాగుపడతాను. కానీ కులం బాగుపడుతుంది. అందరికి ఇచ్చి అందరినీ మనకి సంతోషపరిచాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు లేనిపోయిన వ్యాఖ్యలు పెట్టి అలాంటి తప్పుడు మాట్లాడటం మాత్రం చాలా మంచిది కాదు. మీరు నోరు అదుపులో పెట్టుకుని చాలా మంచిది. చంద్రబాబు నాయుడిని మాట్లాడి అర్హత మీకు లేదు. దాని గురించి నేనేం మాట్లాడుతున్నాను, మీరు మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి. కడప జిల్లా ముద్దనూరు ఎంపీపీ ఉప ఎన్నిక భారీ పోలింగ్ బందోబస్తు మధ్య జరిగింది. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 9 స్థానాలకు గాను 6 ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు కాగా మరో 3 బీజేపీ మొదటిదారులు ఉన్నారు. ఈ ఉప ఎన్నికకు బీజేపీకి చెందిన 3 ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదు. కోరం ఉన్నందున 6 వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులతోనే ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. నూతన మండలాధ్యక్షురాలుగా కొర్రపాడు ఎంపీటీసీ సభ్యురాలు వెన్నపూస పుష్పలతను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ ప్రిసైడింగ్ అధికారిగా, కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముద్దనూరుకు విచ్చేసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ 6 ఎంపీటీసీ సభ్యులు స్ఫూర్తి నింపారన్నారు. ఎంపీపీగా ఇవాళ ఎన్నుకోబడిన కొర్రపాడు ఎంపీటీసీ గారు పుష్పలత గారిని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తా ఉన్నాం. అక్క ఎన్నికకు సహకరించిన ఎంపీటీసీలందరికీ, ఏసేబన్నకు, సరస్వతక్కకు, ఇంద్రమ్మక్కకు, కళావతక్కకు, రేణుకక్కకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా 6 మంది ఎంపీటీసీల్లో 5 మంది మహిళలు ఎంత గట్టిగా నిలబడినారంటే, ఈ 5 మంది మహిళలు ప్లస్ ఏసేబన్న ఈ 6 మంది కలిసి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వైసీపీ కార్యకర్తల్లో ఒక స్ఫూర్తిని నింపినారు. అంటే వైసీపీ కార్యకర్త అనే వాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎవరు భయం సృష్టించినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తలొక్కే వాళ్ళు కాదు, ఎన్నైనా ఎదిరించి నిలబడతారని చెప్పి ఈ 6 మంది లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్త అంటే ఇలా ఉంటాడని స్ఫూర్తి నిజంగా నింపినారు.
కడపలో మున్సిపల్ నగర మేయర్ ఎన్నిక హైటెన్షన్ లో కొనసాగింది. గత మేయర్ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలతో ఎదుర్కోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అర్హత వేటు వేసింది. దీంతో మేయర్ సీటు ఖాళీ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికను నిర్వహించింది. జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. కడప మేయర్ ఎన్నికకు 10వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ మల్లికార్జున గైర్హాజరు కాగా మిగతా 39 మంది వైసీపీ కార్పొరేటర్లు బలం సంఖ్య ఉండడంతో ఏకగ్రీవంగా పాక సురేష్ ను ఎన్నుకున్నారు. దీంతో పాక సురేష్ కడప మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మీ పేరు, మీ వార్డ్ నంబర్ చెప్పండి. నేను కడప నగరపాలక సంస్థ యొక్క 47వ డివిజన్ సభ్యుడిని. మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసంలో మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదని ప్రమాణం చేయుచున్నాను. నరసరావుపేట వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. తెదేపా నేతల జంట హత్యల కేసులో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వారిద్దరూ నేడు లొంగిపోయిన విషయం తెలిసిందే. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ ఏడాది మే 24న మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తెదేపా నేతలు జవేశెట్టి వెంకటేశ్వరరావు, జవేశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది. A6, A7 గా వారిని చేర్చారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో రద్దవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా రద్దవటం 2 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్లో ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అతను పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఈరోజు మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా వెళ్ళకూడదని చెప్పి పోలీసు వారు 164 నోటీస్ ఇప్పుడే సర్వ్ చేయడం జరిగింది. రాత్రి నుంచి పోలీసులు మా ఇంటి చుట్టూ రాత్రి కింద ఎస్ఐలు 4 కానిస్టేబుల్ని పోలీసు కాపలా పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం ఇప్పుడే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏమిటి రాష్ట్రంలో ఇంత దారుణంగా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉందంటే చాలా అసహ్యంగా ఉంది. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో మా నాయకుడు, మా అధ్యక్షుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళకూడదని చెప్పి ఈరోజు జిల్లా అంతా, పల్నాడు జిల్లా అంతా కూడా పోలీసు వలయంలో ఈరోజు నిర్బంధం చేసే కార్యక్రమం చేశారు. దాదాపు 20 నుంచి 25 చెక్ పోస్టులు పెట్టడం మాచర్ల వెళ్ళే రూట్లో, ప్లస్ మాచర్ల గురజాల్లో 144 సెక్షన్ విధించడం, 30 యాక్ట్ అమల్లో పెట్టడం. ఇవన్నీ చూస్తే ఎక్కడున్నాం మనం ఏమన్నా ఈరోజు నియంత్రణ పరిపాలనలో ఈరోజు ఉన్నామా, లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలో, ఈ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఏం తప్పు చేసాం? మా మనిషిని మేము పరామర్శించుకోవడానికి వెళ్ళకూడదా కష్టంలో ఉన్నప్పుడు? ఏమిటి ఇంత అన్యాయం ఏంటి? ఆయన తప్పు చేయకుండా ఆయన్ని తప్పుడు కేసులో ఇరికించారనేది వాస్తవం, మీరెన్ని చెప్పినా. ఎందుకంటే మీ ఎస్పీ గారు ఆ రోజు వెళ్ళి స్పాట్కి వెళ్ళి చెప్పడం జరిగింది. ఈరోజు తప్పుడు కేసులో ఇరికించి మళ్ళీ అరెస్ట్కి సుప్రీంకోర్టు సరే న్యాయస్థానానికి చట్టాన్ని అంటే మాకు గౌరవం ఉంది, గౌరవం ఇచ్చి మేము లొంగిపోవాలని ఈరోజు భావిస్తూ వాళ్ళిద్దరూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.